వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్లపై అసభ్య పదజాలం, బూతులతో పేటరేగిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. కానీ విచారణకు అతను ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు 8 గంటలుగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు, అవునా అంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించిన లవ్ యూ రాజా అంటూ తనదైన శైలిలో పోసాని ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఓబులవారిపల్లె పిఎస్లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆయనకు లేవని వైద్యులు నిర్ధారించారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలతో పోసానిపై కేసు నమోదైంది. మళ్ళీ ఈవినింగ్ పోసాని కృష్ణమురళి గారిని ఎగ్జామిన్ చేయడం జరిగింది, మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఇప్పుడు కూడా వైటల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మార్నింగ్ ఎలాగ ఉన్నారు కండిషన్ అలాగనే ఉంది హెల్త్ కండిషను. సో మార్నింగ్ చెప్పినట్లే యాజ్ యూజువల్గా ఆయన ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారో ట్యాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లం అనేది కన్ఫర్మేషన్ ఏం కాదు, అది ఒక వాళ్ళ డాక్టర్ చెప్పారు, కార్డియాలజిస్ట్ ఇంతమంది చెప్పున్నారు. సో మేజర్ కాకుండా అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అది చేస్తుంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం సమస్య రాదు. మధ్యాహ్నం కూడా చెక్ చేశారు, అప్పటికిప్పటికి ఏమైనా ఏం లేదు, వేరియేషన్స్ అయితే ఏం లేదు. వైటల్స్ నార్మల్గా ఉన్నాయి, నార్మల్గా మనిషి నార్మల్గానే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అని రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్లో ఏం తీసుకుంటున్నారు ఈరోజు? కొంచెము బిసాప్రోలాల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది మైనర్ డోస్ 2.5 mg తీసుకుంటున్నారు. గ్యాస్ట్రైటిస్కి తీసుకుంటున్నారు. సో కొంచెము హార్ట్కి సంబంధించి లంగ్లో కొంచెం నీరు లాగా ఉంటుంది, సో దాన్ని బయటికి పంపించే విధంగా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది వాడుతున్నారు. సో ఆ రకంగా 2-3 ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి లైట్గా ఉన్నాయి, అవి పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు. మేజర్ అయితే ఏం కాదు, అంతే నార్మల్ లిమిట్స్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే విచారణలో కొంచెం టెన్షన్ పడుతున్నట్టుగా? టెన్షన్ అయితే ఏం అనిపించలేదు, క్యాజువల్గానే మాట్లాడినారు, క్యాజువల్గానే ఉన్నారు. ఏం పెద్దగా చేంజెస్ అయితే లేవు, నార్మల్గానే ఉన్నారు. మాట్లాడిన వాటికి అంటే అన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు, కంప్లీట్ హిస్టరీ ఇస్తున్నారు, కంప్లీట్గా అన్నీ చెప్తున్నారు. ఎక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా ఉంది.